ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కు ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబార్పేట శివార్లో ఆయన కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే సమయంలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో లక్ష్మణ్ తో పాటు డ్రైవర్, గన్మెన్లకు గాయాలయ్యాయి. వీరిని కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు. ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కు ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబార్పేట శివార్లో ఆయన కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లక్ష్మణ్ తో పాటు డ్రైవర్, గన్మెన్లకు గాయాలయ్యాయి. వీరిని కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు. సార్ ఇటు పోతుండు పోగా లారీడు బాగా సార్ డిప్పర్ బండి వెహికల్ డిప్పర్ కొట్టాను కూడా డిప్పర్ కొట్టలే, నేను వెనకనే ఉన్నా. సడన్ గా కథం లారీకి ఆ లారీడు ఇటు వచ్చాను. సార్ బండికి డైరెక్ట్ తాకిచ్చుడితోటి బండి ఇటు పోయింది లోపలికి. సార్కు బాగా దెబ్బలు తాకినాయి. నేను ఇక్కడనే ఉన్నా లైవ్ లా. నేను ఇంటికి వస్తున్నా, పాతగూడూరు వెళ్తున్నా. వెళ్ళంగా చూసిన ఆపి నేను వాళ్ళందరూ పంపించినాక సారీ లగేజ్, ఫోను అవన్నీ ఉంటే ఫోన్ చేసి తీసి అలా గన్మెన్కి ఇచ్చి పంపించిన. ఇప్పుడు చేసినాక అన్నం తీసి హాస్పిటల్ పంపిస్తున్నాం. వచ్చిండ్రు సార్, వచ్చిన వాళ్ళందరూ వచ్చిండ్రు. ఎలుగడ్డ నుండి వాళ్ళందరూ వచ్చిండ్రు. అందరు తీసుకుని అటు వెళ్ళిండ్రు ధర్మవరం సైడ్. అన్న కొంచెం మాట్లాడలేక స్థితిలో ఉన్నాడు. గన్మెన్ కు, అన్నకు, డ్రైవర్ కు, ఇంకా కొంతమంది అలా ఒకరు ఇద్దరు వాళ్ళు ఉన్నట్టు వాళ్ళకు కూడా తాకినాయి. ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కు ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబార్పేట శివార్లో ఆయన కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లక్ష్మణ్ తో పాటు డ్రైవర్, గన్మెన్లకు గాయాలయ్యాయి. వీరిని కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ నుండి తెలుసుకుందాం. వెంకటేష్. చంద్రిక, అప్పుడు గాయపడిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ప్రస్తుతానికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోదకు తరలించారు. అయితే రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, అందులో ఉన్న వాహనంలో ప్రయాణించిన గన్మెన్ గాని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే మనకు ఈ ఎండపల్లి మండలం అంబారిపేట దగ్గర హైదరాబాద్ లో వివాహ వేడుకలు ముగించుకొని ధర్మపురి కాన్సెన్స్ తన సొంత నియోజకవర్గం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో లారీ ఈ వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయినట్లు కూడా ఆ వెనకే ప్రయాణిస్తున్న కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా మనకు చెప్పడం జరిగింది. ఈ ప్రమాదం చూసిన తర్వాత బయట వీళ్ళకైతే ఇంజురీస్, బయటకు కనిపించే ఇంజురీస్ లక్ష్మణ్ కుమార్ కి ఎక్కడ కనిపించకపోయినా కూడా ఇంటర్నల్ ఇంజురీస్ గా ఉన్నట్టుగా డాక్టర్లు అనుమానిస్తున్నారు. లక్ష్మణ్ కుమార్ కూడా హాస్పిటల్లో వైద్యులకు తనకు ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో చెప్పడం జరిగింది. కుడివైపు ఛాతిలోతో పాటు తల వైపు బాగా నొప్పి వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్పారు. అదేవిధంగా కాళ్ళు, ఇతర శరీర భాగాలకు ఇంకెక్కడైనా ఇంజురీస్ ఉన్నాయనే కోణంలో కూడా ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. తర్వాత స్కానింగ్ కూడా తీశారు. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని ఆ ఆలోచనతోటి హైదరాబాద్ యశోదకు తరలించారు. మిగతా ఈ వాహనంలో లక్ష్మణ్ కుమార్ తో పాటు గన్మెన్, డ్రైవరు, మరొక వ్యక్తి, మొత్తం 4 ఉన్నారు. ఆ 4రికి కూడా చిన్న చిన్న గాయాలు తగినాయి. ఎందుకంటే వాహనము లారీని తప్పించబోయి బోల్తా పడిన తర్వాత పూర్తిగా ముళ్ళ పొదల్లోకి, ఆ చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఆ వాహనంలో చిక్కుపోయిన వీళ్ళందరినీ తీయడానికి అద్దాలు పగలగొట్టి వీళ్ళందరినీ బయటకు తీయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొంతమంది లోపల ఉన్న గన్మెన్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, కొన్ని గాజు పెంకులు పుచ్చుకుపోయినట్టు కూడా గాయాలున్నాయి. వీళ్ళందరినీ కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నారు చంద్రిక. ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి మాత్రం క్షేమంగా ఉంది. రైట్, థాంక్యూ వెంకటేష్.